తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు, ప్రముఖ కవయిత్రి, అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో సమస్యల గురించి నాకు చెప్తూ ఉంటారు, నాన్న కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. నాకు కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఒక కుటుంబంలో అంటే స్త్రీకి మాత్రమే ఎక్కువగా సమస్యలు ఉంటూ ఉంటాయి. కొంతమంది కుటుంబాల్లో చూసినట్లయితే అంటే భర్త మాట వినకపోవడమో, లేదంటే సరిగా అర్థం చేసుకోకపోవడమో, పిల్లలు చెప్పిన మాట వినకుండా సరైన దారిలో ఉండకపోవడం, లేదంటే ఇంకా ఇతరితర సమస్యలు అత్తగారితో, మామగారితో, ఇలాంటి సమస్యలన్నీ ఇంట్లో ఉండేటువంటి ఆ స్త్రీ అనుభవించడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు ఏంటమ్మా అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ, పురుషులు కూడా బాధపడుతున్నారు. అయితే స్త్రీలు కొంచెం సున్నితమైన మనస్తత్వం కదమ్మా, అందుకని మనకు సున్నితత్వంతో కూడిన వాళ్ళం కాబట్టి కొంచెం ఎక్కువ రియాక్షన్ ఉంటుంది. మగవాళ్ళు కూడా బాధపడుతూ ఏడుస్తుంటారు నా దగ్గర, చాలా బాధపడుతూ ఏడుస్తుంటారు. కానీ మగవాళ్లే ఎక్కువ స్త్రీలను హరాస్ చేస్తారు. ఎందుకో చెప్తారు. మేల్ ఈగో అనేది ఎక్కువ ఉంటుంది. స్త్రీ శక్తి అనేది పవర్ఫుల్ అంటే తెలివైనది, జ్ఞానవంతురాలు. తెలివిని, ఆ జ్ఞానాన్ని, ఆమె దాన్ని మగవాడు ఎక్సెప్ట్ చేయడు. మేల్ ఈగో అడ్డం వస్తుంది. తన భార్య తెలివైందని కూడా తెలుసు, తన భార్య బాగా తనకంటే ఎక్కువ సంపాదిస్తుందని కూడా తెలుసు, అయినా అతనిలో కొంత ఈగో ఉంటుంది. అట్లాగే ఒక మామకు ఈగో ఉంటుంది, ఒక అత్తకు ఈగో ఉంటుంది. నేను కదా ఇది నా కోడలు అని. అంటే కోడలు అంటే తనకంటే తక్కువ స్థాయిదని లెక్క, ఒక పని మనిషి లెక్క. అట్లా ఉంది. మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు మనలో ఉన్నాయి కదా. ఏ విశ్వాసము, ఏ నమ్మకాలు అయితే ఉన్నాయో ఒక స్త్రీ అనేది పనికిరాని రోజుల్లో, అంతేనా? అంటే ఏంది, లో లెవెల్ ఆమెను ప్రతోడు నైట్ గౌన్ ఎందుకు వేసుకుందని కామెంట్ చేయొచ్చు. ఆమెనే మొగుడికి తెలివి లేకపోయినా పెళ్ళానికి ఏమైనా నుంచు, లేకపోతే ఒక కొడుకు ప్రయోజకుడు కాకపోతే తండ్రి పట్టించుకోలేదమ్మా, తల్లికి ఏమైంది, తల్లి నేర్పొచ్చు కదా అంటారు. ఒక ఆడపిల్ల జీవితం ఏదన్నా పాడైతే తల్లన్నా నేర్పొచ్చి సంసారం నిలబెట్టొచ్చు కదమ్మా అని ఆడవాళ్ళని అంటారు. అవునా లేదా? ప్రతి నిత్య జీవితంలో మనం చూస్తున్న ఏ రీజన్ ఇంట్లో ఏం చెడిపోయినా సెంట్రల్ పాయింట్ ఆమెనే అవుతుంది. అది పాయింట్ అక్కడ. అంటే మనలో మూఢ విశ్వాసాలు, మనం ఏర్పరచుకున్న భావాలే అలాంటివి. ఆ భావాల చేతనే మనం బతుకుతున్నాం. కాబట్టి కొన్ని అత్తలు ఏమనుకుంటారంటే, ఓ మేము చాలా గ్రేట్, నాకు అణిగిమణిగి ఉండాలి కోడలు అని అనుకుంటుంటారు. అయితే ఆ కోడలు ఏ ఇంటి నుంచి వచ్చింది? ఆంధ్రాని ఎక్కడి నుంచో వచ్చింది. ఇదేమో తెలంగాణ అత్తగారు, ఇదేమో ఆంధ్ర కోడలు, ఇది తెలంగాణ అత్తగారు. ఎవరో నార్త్ నుంచి వస్తుంది ఒక అమ్మాయి, తను ఫ్రీడమ్గా ఉంటుంది. లేదు ఒక మార్వాడి ఫ్యామిలీ నుంచి వస్తుంది, సిగ్గు పడుతుంది, తను బిడియంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఆహార వ్యవహారం వేరు, వీళ్ళ ఆహార వ్యవహారం వేరు, వీళ్ళుండే మాట తీరు వేరు, వీళ్ళుండే నిత్య జీవితం వేరు, వాళ్ళది వేరు. అడ్జస్ట్ కావడం అనేది ఎంత కష్టం నాన్న. కానీ స్త్రీని ఏదైనా ఒక మాట దబ్బున అనొచ్చు కదా. తక్కువ స్థాయిది. మనం పాము ఏదైనా చిన్న వస్తువులు ఉంటే కాళ్ళతో నెట్టుతాం కదా, చీమలను కాళ్ళతో నెట్టేస్తాం కదా. అట్లా మనకు స్త్రీ అంటే అంత తక్కువ స్థాయిది. ఈ ప్రపంచంలో అర్థం చేసుకునే వ్యవహారంలో స్త్రీ అంటే తక్కువ స్థాయిది అని అర్థం. అంతే, చులకనగా చూస్తారు, డబ్బును ఒక మాట అంటారు. కాబట్టి అత్తలు హరాస్ చేస్తారు, మామలు హరాస్ చేస్తారు, ఆఫీసు బాసు హరాస్ చేస్తాడు. రోడ్డు మీద నేను ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని నేను చూశాను బంగారు తల్లి. ఒక విషయం చూస్తే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అతను ఏమీ ఉద్యోగం చెయ్యడు, ఆమెనే ఉద్యోగం చేసి సంపాదించుకొని తెచ్చి ఇల్లంతా నడపాలి. జస్ట్ ఒక ప్లంబర్ వస్తే ఈమె మాట్లాడుతున్నప్పుడు వ్యవహారం వేరే తీరు మాట్లాడతాడు. అదే పురుషుడు మాట్లాడితే, డామినేటింగ్గా మాట్లాడితే చెప్పినట్టు వినిపోతాడే కదా. అదే కదా. ఎవరైనా మూడో వ్యక్తి వస్తాడు, ఏదో విషయంలో ఆర్గ్యుమెంట్, గొడవలు జరిగినాయి చెప్తుంటాడు. పురుషుడు ఒక మాట అనగానే టక్కున వెళ్ళిపోతాడు. అదే స్త్రీతో అయితే ఎక్కువసేపు ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకొని, నీవు నాకంటే తక్కువ, మీ ఆయన వచ్చినాక చెప్పుకోపో, నువ్వేం చెప్పుకుంటావు అనే మాటలు మాట్లాడతారు. అంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే, స్త్రీ అనేది తక్కువ స్థాయిలో చులకనగా ఉండడం మూలంగా స్త్రీ ఎక్కువ బాధలు పడుతూ పోతుంది. ఆమె వాల్యూ తెలియదు. ఆమె వాల్యూ తెలిసింది, ఆమె ఒక డైమండ్. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఒక స్త్రీని, ఒక కోడలిని, ఒక భార్యను, ఒక అత్తను ఎవరైతే హరాస్ చేస్తారో, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఎవరైతే హరాస్ చేస్తారో,
ఎంత మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫైనాన్షియల్గా కానీ అంత బాధ వీళ్ళు పడితే కానీ వీళ్ళు చనిపోరు. ఇప్పుడు ఏమవుతుంది, నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. అమ్మ, నేను నాకు కూతుర్ని చాలా అపురూపంగా పెంచాను, అసలు నా కూతురు లేకుండా నేను బ్రతకలేను, అసలు చేసుకున్న విధవగాడు ఉన్నాడే, దాన్ని కనీసం తిన్నావా అడగడు, పడుకున్నావా అని అడగడు, కూర్చున్నావా అడగడు, మా అక్క అట్లా చేస్తుంది, మా ఇట్లా చేస్తుంది, నీకు పని రాదు మన్ను రాదు, ఇంత గారాభంగా పెంచాను, నీకు అసలు నిద్ర లేచేది కూడా నీకు తెలివి లేదా అని సతాయిస్తున్నాడు. మరి అందరు ఆడపిల్లలాగా అపురూపంగా పెంచాను కదమ్మా, వీడికి ఇంత మనసు లేదా అమ్మా, నా బిడ్డని ఇంత హెరాస్ చేసి కొట్టి తిడుతున్నాడు అని. అప్పుడు వీడి భార్యని పిలిచాను. పిలిచి నేను అడిగాను, ఏమ్మా ఏ సంగతి, మీ ఆయన మీ కూతురికి చాలా కష్టాలని, మీ ఆయన నీతోటి ఎలాగుండేవాడు? అమ్మో, నేను చెప్పుకుంటే నాకు కన్నీళ్ళే ఆగవు తల్లి, పెళ్ళైన కొత్తలో మా చెల్లెల్ని చూడు ఎంత దూరం ప్రయాణాలు చేసి వస్తుంది, మా పక్కింటి ఆయన పెళ్ళాన్ని చూడు ఎంత బుద్ధిగా చేస్తుంది, నీకు వంట రాదని తిట్టేవాడు, నేను సంపాదించకపోతే నువ్వు దరిద్రం ఉండవే అని తిట్టేవాడు, కొట్టేవాడు. ఇంకా పైగా ఎప్పుడైతే మాకు ఫైనాన్షియల్గా ఏం ఇబ్బంది లేదు, మేము బాగా డబ్బున్నోళ్ళమే, కానీ మర్యాదలు అనేవాడు, వంటలు అనేవాడు, ప్రతి దాంట్లో కొట్టడం తిట్టడమే. మా అత్త దగ్గర నుంచి నన్ను హరాస్ చేసిందమ్మా. అయితే ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆయనలో కొంచెం మార్పు వచ్చి ఇప్పుడు కొంచెం మంచిగా. ఎప్పుడైతే భార్యని ఎంత తిట్టాడో, ఎంత మానసికంగా హింసించాడో, కూతురు అంత బాధపడుతుంటే ఈయన చూడాలి. ఒకవేళ కొడుకులే ఉంటారు, కూతురు లేదనుకో, ఒకవేళ ఒక స్త్రీని హరాస్ చేసినటువంటి వ్యక్తికి ఆయన చెల్లెలకి ఈ రకమైన బాధ కలుగుతుంది. లేదంటే అతని ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆమెకు బాధపడితే కూడా ఇతను బాధపడతాడు. అట్లాంటి వాళ్ళు అంటే ఎంతైతే తను హరాస్ చేశాడో, ఎంతైతే ఒక మనిషిని హింసించాడో, ఎంతైతే ఫైనాన్షియల్స్గా బాధ పెట్టాడో, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, మనసుతో, చేతతో కష్టపెడితే ఖచ్చితంగా అతను అనుభవించి తీరాల్సిందే. మేల్ కానీ ఫీమేల్ కానీ సూత్రం అయితే ఒకటే నాన్న, ఒకటే. అదే విశ్వ నియమం. కాబట్టి మనం ఒక మాటని, దేవుడికి పువ్వులు సమర్పించాలి అన్నారు. పువ్వులు సమర్పించేటప్పుడు కాడ తీసేయమ్మా అంటారే పూజలో. కాడ అనేది గంటము. కంఠంలో నుంచి వచ్చే ప్రతి మాట ఎవరికన్నా నొచ్చుకోకుండా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. అందుకని కాడ తీసేసి దేవుడికి పువ్వు వేయమన్నారే తల్లి. కానీ కాడ తీసేస్తాం కానీ ఇక్కడ నుంచి అన్నీ అవే వస్తున్నాయి నోట్ల నుంచి. అదే కదా, మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటనేది అర్థం. ఎవరి మనసును కష్టపెట్టకుండా ఉండగలిగితే మన మనసు కష్టం కాదు. అదే విశ్వనీయం. ఒకరిని నొప్పించకుండా మనం నొచ్చుకోకుండా ఉండాలి అంటారు కదా. నొప్పించక తానొవ్వక, ఆ ఫార్ములా ఫాలో అవ్వాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఉంటాయని మనం బాధపడుతూ ఉంటాం, కానీ గతంలో మనం ఎంతమందిని బాధ పెట్టుంటాము అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే, అంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా ఎవరిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, మనము ప్రశాంతంగా ఉండి పక్కనున్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనిస్తే అంతకన్నా హ్యాపీయెస్ట్ లైఫ్ ఇంకోటి ఉండదు. సో అదే అమ్మ చెప్పినటువంటి సింపుల్ సీక్రెట్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.